పీసీఓడి ఉంటే కన్సీవ్ అవ్వడం కష్టమా? మనం తీసుకునే డైట్ ఎటువంటి విధంగా తీసుకోవాలి? దీని గురించి కంప్లీట్గా తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. హలో ఆల్, ఐఎమ్ డాక్టర్ విజయలక్ష్మి, కన్సల్టెంట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, విశాఖపట్నం. పీసీఓడి ఉంటే కనుక రెగ్యులర్గా నా పేషెంట్స్కి నేను ఏం చెప్తానంటే లో కార్బోహైడ్రేట్ హై ప్రోటీన్ డైట్ ఫాలో అవ్వమని చెప్తాను. క్రాష్ డైట్ ఫాలో అవ్వడం కానీ, మీల్స్ స్కిప్ చేయడం కానీ, రెగ్యులర్ పిల్స్ బదులు ప్రోటీన్ పౌడర్ అవి తాగడం కానీ చేయొద్దు. వీళ్ళు డైట్ ఎటువంటి విధంగా తీసుకోవాలంటే యూజువల్గా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ విత్ స్మాల్ పోర్షన్స్ కనుక తీసుకుంటే మన బ్లడ్ షుగర్స్ త్రూ అవుట్ ద డే సేమ్ మెయింటైన్ అవుతాయి అండ్ ఫుడ్ యొక్క క్రేవింగ్స్ అనేవి మనకు తగ్గుతాయి. అలా కాకుండా ఒకేసారి ఎక్కువ ఫుడ్ క్వాంటిటీ తీసుకుంటే కనుక మనకి ఫుల్ డేలో బ్లడ్ షుగర్స్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ దిస్ కాసెస్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సెకండ్ థింగ్, మన బ్యాలెన్స్ డైట్లో లాట్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ మనకి లోకల్గా దొరికే కలర్డ్ వెజిటేబుల్స్తో పాటు ఫ్రెష్ ఫ్రూట్స్, జ్యూసెస్ కన్నా ఫ్రూట్స్ తీసుకుంటే కనుక మనకి వైటమిన్స్తో పాటు ఫైబర్ అనేది దొరుకుతుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లైక్ హోల్ గ్రెయిన్స్ అంటే పొట్టున్న పదార్థాలు తీసుకుంటే మనకి త్రూ అవుట్ ద డే బ్లడ్ షుగర్స్ మెయింటైన్ అవుతాయి అండ్ ఫుడ్ క్రేవింగ్ అనేది ఉండదు అండ్ ఎక్కువగా ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకుంటే కనుక మనకి చాలా మంచిది. థర్డ్ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం వాటర్ అనేది అట్లీస్ట్ 10 to 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ డైలీ తీసుకోవాలి. అలాంగ్ విత్ క్లియర్ ఫ్లూయిడ్స్ లైక్ లెమన్ వాటర్ కానీ, సబ్జా కానీ, బటర్ మిల్క్ కానీ. టోటల్గా మనం ఇన్ డే 3 to 4 లీటర్స్ అనేది తీసుకుంటే చాలా మంచిది. డూ ఫాలో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.